హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల లబ్ధారులకు టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. జూలై 26వ తారీఖు అండి. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ఒక అప్డేట్ ఇచ్చారనమాట ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. సో ఇందులో ఏం చెప్తున్నారు ఏంటంటే, సో ఇక హైదరాబాద్లో పేద ప్రజలకు భారీ శుభవార్త. ఇప్పటికే గ్రామ ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా నియోజకవర్గానికి దాదాపుగా 3,500 ఇళ్ళ చొప్పున కేటాయించడం జరిగింది. ఇప్పుడు పట్టణాల్లో వచ్చేసి క్యూఆర్ పద్ధతిలో ఇండ్ల నిర్మాణం జరుగుతుంది కదా. అయితే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. అప్లికేషన్ కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. హైదరాబాద్లో పేద ప్రజలకు శుభవార్త. సో దాదాపుగా ఇందిరమ్మ టవర్స్ రూపంలో 11 ఫ్లోర్ల వారిగా నిర్మించి ఇవ్వబోతున్నారు కదా. ఇక చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇందుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కళ నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, తాజాగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కూడా చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే మహానగరంలో క్యూఆర్ పరిధిలో దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 16 నియోజకవర్గంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అందులో అయితే ఏర్పాటు అయితే చేశారనమాట. ఇవన్నీ కట్టడానికి అయితే దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారనమాట. అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. రెండో విడత దాదాపుగా ఈ 16 నియోజకవర్గాల్లో 7,600 ఇండ్లు టవర్స్ ఏదైతే ఉన్నాయో ప్రారంభించబోతున్నట్లు చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఇక ప్రభుత్వం కల్పించే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా సొంతంగా 6 లక్షల రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇచ్చారు. ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు, మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు అడుగుతుందన్నమాట. అందరూ ఆధార్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పారు కదా. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామందికి స్టార్టింగ్ దాదాపు అప్లికేషన్ చేసుకోవడానికి 100 రూపాయలు ఫీజు, తర్వాత టోకెన్ తీసుకోవడానికి లాంటిది వచ్చినట్లయితే సో 10,000 రూపాయలు, రాకపోతే మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు 04024603572 అనేటువంటి నెంబర్ని అయితే మనం కాల్ చేయొచ్చు అనమాట. సో ఇందిరమ్మ టవర్ సంబంధించి ఎలాంటి ఇక సందేహాలు ఉన్నా కూడా మధ్యవర్తం నమ్మకుండా హెల్ప్ లైన్ నెంబర్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే హెల్ప్ లైన్ సెంటర్ అయితే పనిచేస్తుందని చెప్తున్నారు. సో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు 10 ఏళ్లలో క్యూఆర్ పరిధిలో నివాసం ఉండే అర్హులు అన్నమాట. సో ఇక ఎటువంటి అమ్మడం కొనుగోలు అయితే చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో అదేవిధంగా ఇందులో భాగంగా సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదని, ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు ఒక ప్లాట్ మాత్రమే కేటాయిస్తుంది జరుగుతుంది. దరఖాస్తు సమయంలో ఆధార్ నెంబర్ తెలియజేస్తే సరిపోతుంది. ఇక కుల జీత భత్యాల ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదని, లాటరీ సమయంలో వీటిని సమర్పించవచ్చు అని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే ఎక్కువ కనుక దరఖాస్తులు వచ్చినట్లయితే ఏం చేస్తారంటే లాటరీ విధానంలో ఇలా దరఖాస్తులు డిజిటల్ విధానంలో పరిశీలించడం, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది వెరిఫై చేస్తారు, ఇవన్నీ సమగ్రంగా ధృవీకరణ నిర్వహిస్తారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట. అర్హులకు సంబంధించి నిర్మిస్తున్న ప్లాట్లలో ఎక్కువ మంది అర్హులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తానికి అందరూ ఎవరైతే ఉన్నారో అందరికీ అర్హులైన వారందరికీ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో ఇల్లు కేటాయిస్తామని దరఖాస్తులో క్యూఆర్ పరిధిలో 10 ఏళ్ళుగా నివాసం ఉండాలని చెప్పేసి దరఖాస్తుదారులు లేదా పేద కుటుంబాలకు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో క్యూఆర్ పరిధిలోనూ సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా ఇందులో దరఖాస్తు సమయంలో 10,000 చెల్లింపులు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించాలన్నారు. ఇల్లు మంజూరు కాకపోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తంలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఈ పథకం కింద ప్రతిపాదించిన ఫ్లాట్ల బెడ్రూమ్, హాల్, కిచెన్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారని చెప్పారు. ఒక ఫ్లాట్ ఖరీదు వచ్చేసి 40 లక్షలు అయితే ఉంటుంది. ఇక ఇవి 60 లక్షల వరకు అయితే 40 నుంచి 60 లక్షల వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఇక ఇందులో భాగంగానే ఓటర్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సర్ అని కూడా పిలుస్తాం కదా. ఇందులో వచ్చేసి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే సర్ డిజిటలైజేషన్ అనేది 73.75%, మొత్తం 100% కంప్లీట్ కావాలి. మనం ఏదైతే ఫామ్ ఇచ్చామో ఆ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ బిఎల్ఓకి అయితే ఇవ్వాలన్నమాట. సో వారంతా కూడా ఆన్లైన్లో అయితే వాటిని మనకు సిస్టంలో అప్డేట్ అయితే చేస్తారు కాబట్టి అప్పుడు మనకు అందులో చూసుకోవచ్చు. ఇంకా ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించకపోవడంతో యంత్రాంగం ఆరా తీస్తున్నారు. సో అదేవిధంగా ఓటర్ల ఇంటి బాట పడుతుందా, అధికారులు ఎవరు ఇచ్చారు ఎవరు ఏంటనేది కూడా అవన్నీ కూడా వెరిఫై అయితే చేస్తున్నారు అనమాట. సో ఇందులో భాగంగానే ఎక్కడెక్కడ ఓటర్లు ఎన్యుమరేషన్ పత్రాలు దానిలో భాగంగా తిరిగి అందించలేదు, ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు ఇంకా ఇవ్వలేదు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారనమాట. వెంటనే
నింపి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. సో విఐపి ఓటర్ల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో అయితే మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు ఏంటంటే ఆగస్టు 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దాదాపు 1,00,000కు పైగా ఇంకుడు గుంతలు సంబంధించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు అనమాట. ఈ మేరకు ఇప్పటివరకు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, దీనిలో భాగంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గ్రామ సభలో నిర్వహించి విబీజీ రామ్ పరిధిలో అంటే కరువు పని అని కూడా పిలుస్తాం కదా. సో ఈ పథకానికి సంబంధించి 318 రకాల పనులు గ్రామాల అవసరాలకు అనుగుణంగానే గుర్తించి వెంటనే ప్రారంభించాలని సూచించడం జరిగింది. ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా జలసరి కార్యక్రమం అనేది యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో కార్యక్రమం కొత్త అయితే తీసుకొస్తున్నారు. ఇంకుడు గుంతలకు సంబంధించి స్పెషల్గా అయితే ఇందులో భాగంగానే నీటిని ఒడిసిబట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు సహాయపడతాయని, పంటలు కుంటలు ఊట కుంటలు బోర్వెల్స్ రీఛార్జ్ నిర్మాణం వంటి పనులు వేగవంతం పూర్తి చేయాలని చెప్పేసి అదేవిధంగా ఇందులో వాటిని నిర్మించుకుంటే మనకు కరువు పని కింద కూడా పైసలు అయితే అందిస్తారు కదా. సో ఇలాంటివి అయితే నడుస్తుంది. మొత్తం ఆగస్టు 15లోగా ఇంకుడు గుంతలు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లు అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రక్రియ వేగవంతం అయితే కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మరింత పారదర్శకత అమలు చేయడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే కొన్ని నెలలుగా కొనసాగుతుంది లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనమాట. ఈ గుర్తింపు సర్వేలో నెలాఖరు నాటికి 100% పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో అర్హులైన అదేవిధంగా ఎంపిక కోసం చేపట్టిన ప్రక్రియలో ఇప్పటి వరకు సుమారుగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు కొత్తవారు. మరియు అధికారులు క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలిస్తున్నారన్నమాట. యంత్రాంగం పక్కడబందిగా నిజమైన పేదలకు మరియు ఏదైతే అర్హులకు మాత్రమే ఇక ఆసరా పెన్షన్లు అందే విధంగా ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ సర్వేకి సంబంధించి పూర్తి సమగ్ర నివేదిక అనేది మనకు వచ్చే నెల ఆగస్టు 5 లోపు ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి అధికారులు స్పష్టమైన ఆదేశాలు అయితే అందుకున్నారన్నమాట. ఈ నిర్ణయం వల్ల అర్హులైన ఇందులో వచ్చేసి వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇక వివిధ రకాల కేటగిరీలకు సంబంధించి మేలు జరుగుతుందని, గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో ఈ సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండడంతో లబ్ధిదారులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సో త్వరలోనే ఇక లిస్ట్ అనేది ఆగస్టు 5 అయితే అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కదా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను తొలగిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేని వారు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందుతున్న వారు గుర్తించేందుకు అధికారులు గత 3 నెలలుగా కఠినమైన తనిఖీ అయితే నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగంగా ఈ తనిఖీలో భాగంగానే ప్రాథమికంగా ఇప్పటి వరకు 1,20,000 మందికి పైగా అనర్హులు గుర్తించినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో తదుపరి వారిని కూడా తొలగించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇక ఆసరా పెన్షన్లు అవసరం లేనిది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లు జాబితాను తొలగించుకోవడం కూడా నిజంగా అభినందనీయం అన్నమాట. కొంతమంది అవసరం లేని వారు కూడా తీసేసుకుంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మందికి ఇలా తక్కువ హక్కును వదులుకోగా నగర కర్నూలు జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధిక ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారన్నమాట. అర్హత ఉన్న వారందరికీ ఇచ్చే విధంగా. అయితే స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కొత్త లబ్ధిదారుల పింఛన్లు అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. 1,00,000 సాధనలో భాగంగా సెర్ఫాధికారులు గడువు విధించడమే కాకుండా ప్రతి అంశాన్ని పారదర్శకంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈసారి ఏ ఒక్క అర్హుడు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో సిబ్బంది కూడా ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు చెప్తున్నారు అనమాట. ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లకు రంగం సిద్ధం చేయడం జరిగింది. సో వివిధ కేటగిరీల వారికి అయితే త్వరలోనే అందించబోతున్నారు అనమాట ఆగస్టు 15 నుంచి చెప్పేసి. ఇందులో ప్రధానంగా 2 లక్షల వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పటివరకు పెన్షన్లు ఇచ్చారా లేదని చెప్పేసి. సో 25, 26 తారీఖుల వరకు అయితే వచ్చాయి కాబట్టి మనకు రేపటి నుంచి అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది. కొంతమంది ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లో పడ్డాయని చెప్పేసి అంటున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ నెల పాత పెన్షన్లు అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినాడు. తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు ఏ రకంగా బ్యాంక్ అకౌంట్లు పోస్ట్ ఆఫీసులో జమ అవుతాయి. సో అదే విధంగా ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది నెల మాత్రం.
సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా అప్డేట్స్ అనమాట. ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రభుత్వ పథకాలకు అన్ని కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది.